నాకెందుకు అనవసరంగా భయపడి ఈ గురువుగారిని పిలిపించారేమో అనిపిస్తుంది. నాకెందుకో నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే బాగుండనిపిస్తుంది. నోరు తెరిస్తే పాపం 4 అడ్డుపడిపోతాయి. ఉదయాన్నే అనుకోకుండా ఒక సోదావిడొచ్చి హెచ్చరిక అంటూ ఏదో హెచ్చరిక గురించి మాట్లాడిందండి. అదే సమయంలో ఇంట్లో దేవుడి దీపం కూడా కింద పడి దేవుడి గదిలో వస్త్రం అంటుకుందండి. ఎప్పుడూ మా ఇంట్లో ఇలా జరగలేదండి. ఎందుకైనా మంచిదని ఒకసారి మిమ్మల్ని పిలిపించాం గురువుగారు. మీ భయం నిజమే శివరామరాజు గారు. అంటే ఈ అమ్మాయి జాతకంలో మృత్యుగండం ఉందమ్మా. అమ్మో, అయ్యో, మృత్యుగండమా? అంటే చావు? మీరు ఆపుతారా? పంతులు గారు మీరు చెప్పండి. ఈ అమ్మాయి జన్మ జాతక రీత్యా కొన్ని దోషాలున్నాయమ్మా. పుట్టినప్పుడు ఆ దోష పరిహారాలు సరిగ్గా చేయించలేదనుకుంటా. తన జాతకంలో దోషరూపంలో పడిన విత్తనం పరిపక్వత చెందింది, మొలకెత్తే స్థాయికి వచ్చిందమ్మా. అదే ఈ సూచన. గురువుగారు, మీరు చెప్పారంటే అది అక్షరాల సత్యమవుతుంది. మేమందరం కూడా మీ మాట నమ్ముతాం. కానీ నా మనవరాలకి ఇలాంటి మృత్యుగండం అంటే? ఎలాంటి విషయానికైనా నివారణ మార్గాలుంటాయి కదా పంతులు గారు. ఆ దోష పరిహారార్థం నివారణ మార్గాలేమైనా ఉన్నాయా? ఒకసారి చూసి చెప్పండి పంతులు గారు. ఒక్కటే పరిష్కారం అమ్మా. అయితే ఆ పరిష్కారం చెప్పిన చోట చెప్పినట్టుగా చెప్పిన సమయానికే జరగాలి. లేదంటే పరిష్కారం ఏంటో చెప్పండి, సమయం ఏంటో, ప్రదేశం ఏంటో చెప్పండి పంతులు గారు. ఖచ్చితంగా మీరు చెప్పిన పరిష్కారాలు చేయిస్తాం. ఇక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో సింగోటం అనే ప్రాంతం ఉంది. సింగోటం అనబడే ఆ ఊర్లో సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడే లక్ష్మీ నారసింహస్వామిగా వెలసిన దివ్యక్షేత్రం ఉంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ అమ్మాయి జన్మ నక్షత్రం రోజున సుమారు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో పూజ జరిపించాలి. ఈ జన్మ నక్షత్ర సమయం దాటినా కన్నతల్లి కాకుండా వేరే ఎవరైనా ఆ పూజ చేసినా ఆ పూజ ఫలించదు. ఆ అమ్మాయిని గండర్ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. సింగోటమా? మా తెలంగాణలో నాగర్ కర్నూలు దగ్గర ఉంది మావా ఈ ప్రాంతం. ఈ అమ్మాయి పుట్టిన జన్మ నక్షత్రం రేపే ఉంది. కాబట్టి మీరు ఈరోజే బయలుదేరి సరిగ్గా చెప్పిన సమయానికి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో కన్నతల్లి చేతుల మీదుగా పూజ జరిపించండి. అప్పుడు ఆ దోష నివారణ జరిగిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, సమయం మించిపోకూడదు.
కన్నతల్లి చేతుల మీదుగా మాత్రమే పూజ జరిపించాలి. ఆ పూజ జన్మదీపపు పూజ. వీటిలో ఏం మారినా ఈ అమ్మాయి రాత మార్చలేవు. ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఆమెకు వచ్చే మృత్యువుని ఎవ్వరూ ఆపలేరు. లేదు పంతులు గారు, ఖచ్చితంగా వేదాని ఇవాళ ఎక్కడికి పంపిస్తాను. ఆ తల్లి చేతుల మీదుగానే ఆ పూజ చేయిస్తాం. శుభం భూయాత్. కన్నతల్లి చేతుల మీదుగా పూజ జరిపించాలంటే ఏం చేయాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? పంతులు గారు చెప్పింది విన్నారు కదా. వెంటనే వెళ్ళి లలితకి ఈ విషయం చెప్పి వేదాని లలితని తీసుకుని మీరు సింగూటం బయలుదేరండి. నువ్వు లేకుండా అన్నయ్య చిన్నోదిని వెళ్తే ఏం బాగుంటుంది వదినా? నేనెందుకయ్యా? ఈ పూజ కన్నతల్లి చేతుల మీదుగానే జరిపించాలని చెప్పారు కదా. మరి వేద కన్నతల్లి నేను కాదు కదా. లలితే కదా. కావచ్చు, ఒకరికొకరు తోడుంటే బాగుంటుందని. ఏమన్నయ్యా? అవునన్న పూర్ణ, హా, ఎక్కడికెళ్ళినా మనమంతా కలిసే వెళ్తాం కదా. పైగా వెళుతుందొక దివ్యమైన పుణ్యక్షేత్రం అంటున్నారు. మన అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం చేస్తున్న పూజ కదా ఇది. నువ్వు లేకుండా ఎలాగా? నువ్వుండే ఈ పూజ జరిపించాలి. అవునవును. నాకు కుదరదండి. 2-3 క్యాటరింగ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ రెడీ చేసి పంపించాలి. ఇన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు నేను రావటం ఎలా కుదురుతుంది? నేను లేకుండా పూజ జరిపించకూడదు అంటే రాక తప్పదనుకోండి. అయినా ఇప్పుడు నేను రాకపోయినా నష్టమే లేదు కదా. లేదు వదినా, నువ్వు రాకపోతేనే నష్టం.